హలో గాయ్స్, ఈరోజు నేను టమాటాతో చారు చేయబోతున్నానండి. టమాటా చారు దీంట్లో ఏమేమి వేయాలో చెప్తానండి. నేను టమాటాలు పచ్చి నూరుకోవాలి. ధనియాలు, ఎండుమిరపకాయలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ నాలుగు ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఇది కూడా టమాటా కూడా వేసి మిక్సీ పెట్టాలి. బాగా మిక్సీ పెట్టిన తర్వాత దాంట్లో చింతపండు కూడా కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కూడా దాంట్లోనే వేసి మిక్సీ పెట్టాలి. ఇంకా ఇది తాలింపు గింజలు అనమాట. ఇది కొత్తిమీర, ఇది కరివేపాకు ఇవన్నీ కలిపి చారు చేయాలండి. ఇంకోండి ధనియాలు, ఎండుమిర్చి, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎర్రైన దాకా ఫ్రై చేసుకొని టమాటాలు వేసి చింతపండు వేసి మిక్సీ పెట్టుకొని ఇంకా తాలింపు పెట్టాలి. పొయ్యి మీద తాలింపు పెట్టి ఇవన్నీ మిక్సీ చేసినవన్నీ దాంట్లో వేయాలి. వేసిన తర్వాత ఇంకా నీళ్ళు మనం ఎన్ని సాంబార్ కావాలంటే అంత నీళ్ళు వేసుకుంటే వాటర్ ఇంకా సాంబార్ రెడీ అయిపోద్దండి. ఇది టమాటా చారు, మిరియాలు, టమాటాలు బాగుంటుందండి చారు. దాంట్లో చికెన్ తీసుకొని ఫ్రై చేసుకుంటే టమాటా చారు చేసుకుని చికెన్ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అట్లా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకండి మిక్సీలో వేస్తున్నానండి. ఫ్రై చేశాను చూడండి. ఎర్రగిని మిక్సీలో వేసాను. ఇంకా ఇది మెత్తగైన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. లేకపోతే ఇది మెత్తగా కాదనమాట. ఇంకా మెత్తగైందండి. పొడి అయిపోయింది. ఇంకా దీంట్లోనే టమాటాలు వేసానండి. ఇంకా చింతపండు కూడా వేస్తున్నాను. ఇంకా ఇది మెత్తగా గంట చేసుకోవాలి. ఇదిగోండి గిన్నె అయితే పెట్టేశాను నేను. ఇంకా తాలింపు వేసి ఈ మిక్సీ చేసినవన్నీ దీంట్లో వేయాలండి. ఇంకా నూనె వేసానండి. తాలింపు కింద వేసిన ఇవన్నీ ఫ్రై అయితే దాంట్లోనే కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. చూడండి ఎండుమిర్చి వేసాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు నూనెలోనే పసుపు వేసుకోవాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇవన్నీ ఇదిగో మిక్సీ పెట్టినవన్నీ వేస్తున్నానండి. ఇంకా మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలండి దీంట్లో. ఇదిగోండి ఇంకా రుచికి సరిపోయినంత ఉప్పు వేస్తున్నానండి. ఇంకంతా ఒకసారి కలుపుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేస్తే ఇది బాగా మరగాలండి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. టమాటా చారు అండి. టమాటా మిరియాల చారు ఇలా చేసుకొని సండే రోజు చికెనో మటనో తెచ్చుకొని ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. బాగుండి ఇట్లా తెచ్చుకొని చేసుకోండి. ఇంకా లాస్ట్ దించేటప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి. అయిపోయింది, రెడీ అండి. బాగుండి, సూపర్ ఉంటుందండి.